హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. మరి ఇవాల్టి ఎపిసోడ్లో మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బాజూబంద్ అండ్ అలానే అరవంకీల కలెక్షన్ని చూడబోతున్నామండి. సో కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దామా. ఈ బాజూబంద్లో మనకి సెంటర్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చి చాలా అందంగా ఇచ్చారు. అండ్ అలానే కుందన్స్ కూడా వచ్చాయి. అటు ఇటు మొత్తం కూడా పర్ల్స్ని తీసుకున్నారండి బాజూబంద్కి. అసలు ఎంత అందంగా ఉన్నాయో ఆ పర్ల్స్ మనకి ఆ చేతి మీద అటు ఇటు ఉండి మధ్యలో అమ్మవారి డిజైన్ హైలైట్గా ఉందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో సెంటర్లో మనకి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. అండ్ అటు ఇటు కూడా ఎలిఫెంట్ డిజైన్స్ని తీసుకున్నారు. పైనంతా కూడా ఇలా కుందన్స్ వచ్చాయండి. కింద కూడా కుందన్స్ని తీసుకున్నారు. అండ్ అలానే రూబీ పొటా స్టోన్ వచ్చి ఇలా లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ కిందంతా కూడా ఇలా హాఫ్ గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్లో వచ్చాయండి. అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకి. సో కంప్లీట్ ఇలా బాల్ లాగా కాకుండా ఇలా హాఫ్ గోల్డ్ బాల్ని ఇచ్చారనమాట. అండ్ అటు ఇటు చూస్తున్నారు కదా, చక్కగా అందంగా మనకి పర్ల్ బీడ్స్ని ఇచ్చారండి. మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్స్ని తీసుకున్నారు. సేమ్ ఇట్ సైడ్ కూడా అదే డిజైన్ ప్యాటర్న్ అండి. ఈ బాజూబంద్ గ్రాస్ వెయిట్ 24.5 గ్రాములు అండి, 24.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 15.3 గ్రాములు, 15.3 గ్రామ్స్. ఈ బాజూబంద్లో మనకి సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అటు ఇటు కూడా బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చాయండి. అండ్ ఆ పికాక్స్కి అవుటర్ పార్ట్ అంతా కూడా మనకి స్వరోస్కి రూబీస్ అండ్ ఎమరాల్డ్ని తీసుకున్నారు. అండ్ ఆ బాజూబంద్ చైన్ కూడా మనకి మంచి మెష్ వర్క్ తోటి ఇచ్చారండి. దాని మీద కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ తీసుకున్నారు. సెంటర్ అంతా కూడా కింద మనకి పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సెంటర్లో మనకి ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. కిరీటం మీద అటు ఇటు రూబీస్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ని తీసుకున్నారు. కింద కూడా మనకి ఫ్లవర్ డిజైన్, చుట్టూ రూబీస్, సెంటర్లో చిన్న ఎమరాల్డ్ వచ్చి అండ్ అటు ఇటు కూడా ఇలా అందమైన పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. చూడండి, బాడీ మీద కూడా ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, ఇలా పికాక్ వచ్చి బాడీ మీద మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడా మనకి ఇలా స్వరోస్కి సీజర్స్, రూబీస్ వచ్చాయండి. చాలా అందంగా ఉంది. కింద కూడా మనకి ఇలా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు, లీఫ్ డిజైన్ లాగా. ఇక్కడ కూడా సేమ్ డిజైన్ అండి, ఇలా తీసుకున్నారు. అండ్ ఎండింగ్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట, మధ్యలో ఎమరాల్డ్ తోటి, చుట్టూ స్వరోస్కిస్ తోటి. అండ్ ఇక్కడ బాజూబంద్ అంతా కూడా ఈ చైన్ అంతా కూడా ఇలా మెష్ వర్క్తో తీసుకున్నారు. అటు ఇటు చిన్న బాల్స్ ఇచ్చి దాని మీద ఒక రూబీ అండ్ ఒక ఎమరాల్డ్ అటు ఇటు స్వరోస్కిస్తో తీసుకున్నారండి. ఇలా ఉంటుంది డిజైన్ మనకి. అండ్ కిందంతా కూడా ఇక్కడ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి హ్యాంగింగ్స్లో. ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. బాజూబంద్ గ్రాస్ వెయిట్ 39.7 గ్రాములు అండి, 39.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 35.5 గ్రాములు, 35.5 గ్రామ్స్. ఈ బాజూబంద్ మనకి నక్షీ వర్క్లో వచ్చిందండి, యాంటిక్ స్టైల్లో తీసుకున్నారనమాట. సో సెంటర్లో మాత్రం లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇచ్చి అటు ఇటు మొత్తం పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. కిందేమో లీఫ్ డిజైన్స్ ఎమరాల్డ్తో వచ్చి చాలా చక్కగా ఉందండి. డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. స్టార్టింగ్ ఇలా చిన్న చాంద్బాలి డిజైన్ తీసుకున్నారండి. తర్వాత ఏమో ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారు. ఇదిగోండి, ఇలా చిన్న పికాక్ వచ్చి దానికి అటాచ్డ్గా ఇలా లీఫ్ డిజైన్ లాగా వచ్చింది. దీని తర్వాత మనకి ఇలా పికాక్ డిజైన్, మళ్ళీ ఇంకొక పికాక్ అండ్ ఆ తర్వాత ఇంకొక పికాక్, మూడు కూడా డిఫరెంట్ పికాక్ డిజైన్స్ తీసుకున్నారండి. పైన కింద రూబీ పొటా స్టోన్స్ తోటి. అండ్ ఇక్కడ లాస్ట్లో మనకి ఇలా మ్యాంగో డిజైన్ వచ్చిందండి. దీని లోపల ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా పైన కింద రూబీ పొటా స్టోన్తో వచ్చింది. సెంటర్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. అండ్ పైన అటు ఇటు కూడా లీఫ్ డిజైన్స్ వచ్చి మధ్యలో రూబీ పొటా స్టోన్ వచ్చింది. లక్ష్మీ అమ్మవారి డిజైన్ కింద మనకి ఇక్కడ ఎమరాల్డ్ ఇచ్చారండి ఓవల్ షేప్లో. అండ్ అటు ఇటు పికాక్స్ని తీసుకున్నారు, డిఫరెంట్ పికాక్ డిజైన్ అండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా లీఫ్ డిజైన్ లా తీసుకున్నారు. కింద రూబీ పొటా స్టోన్స్ వచ్చి వాటి కిందంతా కూడా ఇలా ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్ బీడ్స్ వచ్చాయి హ్యాంగింగ్స్లో. అండ్ ఇటు సైడ్ అంతా సేమ్ డిజైన్ అండి, మ్యాంగో, పికాక్స్ అండ్ లాస్ట్లో మనకి చిన్న పికాక్ అండ్ లీఫ్ డిజైన్. ఈ బాజూబంద్ గ్రాస్ వెయిట్ 21.3 గ్రాములు అండి, 21.3 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 17.4 గ్రాములు అండి, 17.4 గ్రామ్స్. ఈ బాజూబంద్ వచ్చేసి కంప్లీట్ పికాక్ డిజైన్స్తో తీసుకున్నారండి. వితౌట్ గాడ్ డిజైన్ వస్తుంది. అందమైన రూబీస్, ఎమరాల్డ్ అండ్ అలానే పగడాలు కూడా వచ్చాయి మనకి. కింద హ్యాంగింగ్స్లో కూడా పర్ల్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ని ఆల్టర్నేటివ్గా తీసుకున్నారండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనకి ఇలా లీఫ్ డిజైన్ తీసుకున్నారండి, బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ వస్తుంది. తర్వాత ఇలా పికాక్ డిజైన్ తీసుకున్నారు. తర్వాత కూడా సేమ్ పికాక్ డిజైన్ మనం చూడొచ్చండి, ఇలా రెండు పికాక్ డిజైన్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఓవల్ షేప్ లాగా తీసుకొని దాంట్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. ఈ పెటల్స్ అంతా కూడా చూడొచ్చు మనం. ఇలా రూబీస్ని తీసుకున్నారు ఆల్టర్నేటివ్గా, ఒకటి ప్లెయిన్ ఒకటి రూబీతో వచ్చి సెంటర్లో ఎమరాల్డ్ని తీసుకున్నారు. కింద కూడా మళ్ళీ ఇలా లీఫ్ డిజైన్ లా ఇచ్చారండి. ఇక్కడ స్వరోస్కి సీజర్స్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక
పురివిప్పిన పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. కిందేమో ఇంకొక పికాక్, ఇక్కడేమో పురివిప్పిన పికాక్ డిజైన్, ఇక్కడ మనకి ఇలా నార్మల్ గా తీసుకున్నారు. తర్వాత పగడం వచ్చిందండి, అటు ఇటు పగడం తీసుకొని మధ్యలో ఫ్లవర్ డిజైన్ లో సెంటర్ లో రూబీ, చుట్టూ స్వరోస్కీస్ ఇచ్చారండి. పైన ఏమో మనకి ఇలా 2 పికాక్ డిజైన్స్ ని కంబైన్ చేస్తూ సెంటర్ పార్ట్ మనకి ఇలా కొంచెం పెద్ద సైజ్ డిజైన్ తీసుకున్నారు. దాని మీద అటు ఇటు లీఫ్ డిజైన్ వచ్చి దాని మీద ఎమరాల్డ్ మళ్ళీ చిన్న లీఫ్ డిజైన్స్ ని తీసుకున్నారండి. సేమ్ ఇట్ సైడ్ కూడా అంతా సేమ్ డిజైన్ అండి. ఇక్కడ కూడా మనకి చిన్న పికాక్, ఇక్కడ పగడం, అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ రూబీ ఎమరాల్డ్ తోటి, అండ్ ఇక్కడ అంతా ఇలా పికాక్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ తో వస్తుంది. అండ్ కింద సెంటర్ పార్ట్ లో ఇలా ఒక ఎమరాల్డ్ అండ్ పర్ల్ బీట్ రెండు ఆల్టర్నేటివ్ గా హ్యాంగింగ్స్ లో తీసుకున్నారు. ఈ బాజుబంద్ గ్రాస్ వెయిట్ 25.5 గ్రాములు అండి, 25.5 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 21 గ్రాములు, 21 గ్రామ్స్. ఈ బాజుబంద్ మనకి చాలా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారండి. ఆ సెంటర్ పార్ట్ మాత్రం మనకి పెద్ద సైజ్ లో హైలైట్ చేస్తూ ఆ చైన్ అన్నది మెష్ వర్క్ తో తీసుకున్నారనమాట. సెంటర్ పార్ట్ అంతా పికాక్ డిజైన్ వచ్చిందండి. దాంతో పాటు రూబీ అండ్ స్వరోస్కీ సీజర్స్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి. మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ కి ఇలా చాలా రింగ్స్ ఇచ్చారండి. సో హ్యాపీగా మనం మన హ్యాండ్ సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇలా మెష్ వర్క్లో చైన్ ప్యాటర్న్ తీసుకున్నారు. అటు ఇటు చిన్న బాల్స్ ఇచ్చారు. దీని మీద ఒక చిన్న రూబీని తీసుకున్నారండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దాం. సెంటర్ పార్ట్లో ఫస్ట్ మనకి ఇలా చిన్న పికాక్ తీసుకున్నారండి. పైన రూబీ, ఇక్కడేమో స్వరోస్కీ సీజర్, కింద రూబీ బీట్ ఇచ్చారు. అండ్ ఇది సెంటర్ పార్ట్ వస్తుందండి. సెంటర్ పార్ట్లో అటు ఇటు కూడా ఇలా అందమైన పికాక్స్ని తీసుకున్నారండి. కింద కూడా ఇలా మొత్తం స్వరోస్కీ సీజర్స్ వచ్చింది. సెంటర్లో కూడా డ్రాప్ షేప్లో రూబీని తీసుకున్నారండి, చుట్టూ స్వరోస్కీస్ తోటి. ఈ 2 పికాక్స్కి పైన మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. సెంటర్లో రూబీ, చుట్టూ స్వరోస్కీస్ తోటి. అసలు పికాక్ డిజైన్ చూడండి మనకి ఎంత స్టైలిష్గా ఉందో. ఇలా సింపుల్గా స్టైలిష్గా చాలా బాగుంది. ఎడ్జెస్ అంతా కూడా ఇలా పింఛంలా ఇచ్చారండి. కింద కూడా మనకి ఇలా మొత్తం పింఛం డిజైనే తీసుకున్నారండి. అటు ఇటు ఇదంతా కూడా పింఛన్ లాగా మనకి స్వరోస్కీస్ని ఇచ్చారు. కిందేమో ఎమరాల్డ్, సెంటర్లో ఏమో రూబీ బీట్ని ఇచ్చారండి మూవల్తోటి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఆల్టర్నేటివ్గా ఇలా చిన్న పికాక్ ఏమో రూబీ, మళ్ళీ అటు ఇటు నక్షి బాల్స్, సెంటర్లో రూబీని తీసుకున్నారు. ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి. ఇలా చిన్న పికాక్ రూబీ, ఇక్కడంతా మెష్ వర్క్తో చైన్, మధ్యలో రూబీతో వస్తుంది. గ్రాస్ వెయిట్ 36.6 గ్రాములు అండి, 36.6 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 33.5 గ్రాములు, 33.5 గ్రామ్స్. సో పైన మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి అరవంకిలో. సో ఇప్పటి వరకు మనం బాజుబంద్ చూసాం కదా, ఇది వచ్చేసి అరవంకి. అండ్ అటు ఇటు కూడా రూబీస్ని ఇచ్చారు అమ్మవారికి. కింద మనకి పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి పికాక్స్, ఇలా పెద్ద సైజులో తీసుకున్నారు. అమ్మవారి కింద కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారండి, సెంటర్లో పర్ల్ డ్రాప్ తోటి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఒకసారి. సో ఇలా పైన నుంచి చూద్దామండి. ఇలా మనకి హాఫ్ ఫ్లవర్ లాగా తీసుకున్నారు. ఎమరాల్డ్ వచ్చి కిందంతా ఇలా పెటల్స్ లాగా వచ్చింది. కింద మళ్ళీ ఇలా కర్వ్ డిజైన్ తీసుకొని దాని కింద ఇలా పెద్ద సైజులో మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ని చాలా కలగా తీసుకున్నారండి. అండ్ అమ్మవారికి అటు ఇటు కూడా ఇలా మనకి రూబీస్ని ఇచ్చారండి. ఇలా లీఫ్ లాగా రూబీస్ వచ్చాయి. దాని కింద ఇలా బిగ్ సైజులో పికాక్ డిజైన్ని తీసుకున్నారు. పికాక్కి పింఛన్ దగ్గర కూడా మళ్ళీ ఇలా రూబీస్ని ఇచ్చారండి. సేమ్ చాలా బాగుంది కదా డిజైన్. ఇక్కడ మళ్ళీ ఇలా లీఫ్ స్టైల్ లాగా తీసుకున్నారు. అండ్ అలానే అమ్మవారికి కింద అటు ఇటు కూడా ఇలా లీవ్స్ లాగా వచ్చిందండి. కిందంతా కూడా ఇలా డిఫరెంట్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఇలా క్లోజ్డ్ యూ షేప్ లాగా తీసుకొని అన్ని ఒకదానికొకటి కనెక్ట్ చేశారండి. ఇలా వీ షేప్ లాగా వచ్చింది డిజైన్. లాస్ట్లో ఏమో మనకి పర్ల్ డ్రాప్ని ఇచ్చారు. అంటే మనం హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు ఇలా చక్కగా మనకి ఇలా ముత్యం వేలాడపడుతూ అందంగా ఉంటుంది అనమాట హ్యాండ్కి. ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి, ఇలా పికాక్ డిజైన్, ఇక్కడ అంతా రూబీస్, పైన కూడా ఇలా రూబీస్ని తీసుకున్నారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు తెలిసిందే కదా, మనకి నార్మల్ అరవంకి డిజైన్ ఎలా అయితే వస్తుందో ఆ డిజైన్లోనే వచ్చింది. ఈ అరవంకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 53.6 గ్రాములు అండి, 53.6 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 51.3 గ్రాములు అండి, 51.3 గ్రామ్స్. ఈ అరవంకి మనం ఇందాక చూసిన దానికి దగ్గరగా ఉంటుందండి డిజైన్ అన్నది. సో మనకి కొంచెం తక్కువ వెయిట్లో వస్తుంది అనమాట, ఇందాకది కొంచెం ఎక్కువ వెయిట్. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఒకసారి దీన్ని కూడా. పైన మనకి ఇలా హాఫ్ ఫ్లవర్ డిజైన్ తీసుకుని చుట్టూ మనకి మళ్ళీ లీవ్స్ లాగా ఇచ్చారండి. ఇక్కడేమో అంతా రూబీస్ని తీసుకున్నారు, ఇక్కడ ఎమరాల్డ్, ఇక్కడ కూడా సేమ్ అండి, పైన అంతా రూబీస్ ఎమరాల్డ్ ఇచ్చారు. ఇక్కడేమో మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ చాలా కలగా తీసుకున్నారండి. ఇలా బొట్టులాగా మనకి చిన్న రూబీని ఇచ్చారండి. అండ్ కిందంతా అటు ఇటు రూబీస్ వచ్చాయి, మధ్యలో ఎమరాల్డ్, పైన ఏమో స్వరోస్కీస్ని తీసుకున్నారు. ఇక్కడేమో మనకి ఇలా చాలా అందమైన పికాక్ డిజైన్ ఇచ్చారండి. కంటి దగ్గర రూబీ తీసుకొని ఇదంతా మనకి పింఛం లాగా వచ్చి ఇక్కడ కూడా రూబీస్ని తీసుకున్నారు. కిందేమో మనకి ఎమరాల్డ్ వచ్చిందండి ఇలాగా. అండ్ సెంటర్ పార్ట్ అంతా కూడా సేమ్ మనం ఇందాక చూసాం కదా, ఇలా క్లోజ్ యూ షేప్స్ లాగా కంప్లీట్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడేమో రూబీ వచ్చింది. సెంటర్లో మనకి ఒక నక్షి బాల్ని ఇలా హ్యాంగింగ్లో తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అండి, ఇదంతా కూడా ఇలా పికాక్ డిజైన్లో వచ్చింది. ఇక్కడంతా రూబీస్ వచ్చి ఇక్కడ ఎమరాల్డ్ వచ్చిందండి. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి వంకీ డిజైన్ ఉంటుంది. దీని గ్రాస్ వెయిట్ 47.4 గ్రాములు అండి, 47.4 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 46.4 గ్రాములు, 46.4 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ బాజుబంద్ అండ్ అలానే అరవంకీల కలెక్షన్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్
ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.